నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ రావుస్ అని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే ఆల్మట్టి, అలాగే జూరాల, నారాయణపూర్, శ్రీశైలం ఇన్ఫ్లో ఎంత అనేది ముఖ్యంగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆల్మట్టి జలాశయానికి అయితే భారీ వరద వచ్చేసి చేరుతా ఉంది. ప్రజెంట్ మనం ఫ్లడ్ వచ్చేసి 80,000 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. దాన్ని 84,000 పెంచారు. ఎందుకంటే ఎగునున్న ప్రాంతాలలో వర్షాలు కురవడం వల్ల ఒక 4,000 క్యూసెక్స్ కూడా పెంచడం జరిగింది. మొత్తంగా 84,000 క్యూసెక్స్ అయితే కిందికి వదులుతున్నారు. ఇక నారాయణపూర్ చూసుకున్నట్లయితే అంటే ముఖ్యంగా చూస్తున్నాం నారాయణపూర్ ఇవి ఎందువల్ల వచ్చాయి, ఈరోజు ఎంత ఇన్ఫ్లోన్ ఉంది పూర్తిగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. నారాయణపూర్లో 90,000 క్యూసెక్స్ అయితే ఇన్ఫ్లో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపటికి ఉజ్జయిని డ్యామ్ కూడా పైన ఉజ్జయిని డ్యామ్ కూడా 60,000 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అవుట్ ఫ్లో వచ్చేసి కూడా 90,000 క్యూసెక్స్ అయితే ఎత్తినారు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఉజ్జయిని, భీమా, ఆల్మట్టి, నారాయణపూర్ 4 గేట్లు ఎత్తేసినారు. ఇక జూరాలకి ఈ సంవత్సరం పైకి టాప్ అని చెప్పుకోవచ్చండి. 10 టీఎంసీలు అయితే వచ్చి చేరిందండి. 10 టీఎంసీలు అది ఉన్న బలంగా శ్రీశైలానికి అయితే ఎత్తేసారు. శ్రీశైలానికి అయితే వాటర్ వదిలారు. ఒక 2 రోజుల లోపల మనకు భారీగా అయితే ఇన్ఫ్లో అయితే రావడం జరుగుతుంది శ్రీశైలం ప్రాజెక్ట్ కి. మనకు నిన్న చూసుకున్నట్లయితే ఒక 10-20 క్యూసెక్లు ఎత్తినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఫుల్ గా మీకు రేపుగా అయితే శ్రీశైలంలోకి ఫ్లడ్ ఎంత వస్తుంది మనకు గైడెన్స్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా అయితే ప్రవహిస్తుంది అక్కడికి నదిలోకి, అంటే చిన్న చిన్న కాలువలు నింపుకొని అక్కడికి జూరాల ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ రావాలన్నమాట. ఇక ఆల్మట్టి కర్ణాటకలో ఉంది, నారాయణపూర్, జూరాల మనకు తెలంగాణ లేకి వెళ్ళి జూరాలకు వచ్చి జూరాల నుంచి మనకు శ్రీశైలం రావాల్సిందిగా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేపటికి భీమా నదిలో కూడా మనకు ఈరోజు ఇన్ఫ్లో 84,000 క్యూసెక్స్ వస్తే 60,000 క్యూసెక్స్ అయితే ఎత్తేసినారు. అంటే జూరాలకు ఇప్పుడు 1,00,000 క్యూసెక్స్ వస్తే పైన నదులన్నీ కూడా 84,000, 80,000 ఇట్లా భారీగా 90,000 ఇట్లా క్యూసెక్స్ అయితే ఎత్తుతున్నారు అనమాట. ఇక తుంగభద్ర కూడా పొద్దున మాట్లాడుకున్నట్లుగా చూసుకున్నట్లయితే మార్నింగ్ మాట్లాడుకున్నట్లుగా ప్రతి చోట వర్షాలు అయితే కురుస్తున్నాయి. తుంగభద్ర కాస్త ఇన్ఫ్లో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు తగ్గినాయి. ఈరోజు ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో మొన్న ఏదైతే చెప్పుకున్నాం 17 జిల్లాలలో అలర్ట్ అది తగ్గిపోయింది. ఇప్పుడు ఇన్ఫ్లో అనేది ఇంకా రావాల్సిందనమాట. అంటే వర్షాలు పడింటే ఇంకా బాగుంటుంది. ఇంకా నదికి ఇంకా సగం సామర్థ్యం అని వస్తుంది అనమాట. 35 టీఎంసీలు అంటే ఇంకా 30-40 టీఎంసీలు వచ్చిందంటే కాస్త ధీమాగా మనం ఏదైనా పంటలు పెట్టుకోవడానికి, ఆరుతడి పంట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఈరోజు ఆల్మట్టి కూడా ఫుల్ అయిందండి. ఒక 2-3 టీఎంసీల గ్యాప్, అంత స్టోరేజ్ పట్టుకోలేదు, బయటకి ఎత్తేస్తున్నారు. గేట్లు కూడా పట్టుకునేంత స్థితిలో లేవన్నమాట. అంటే మనకు పోయినసారి తుంగభద్ర అయితే 19 గేట్ ఎట్లా కొట్టుకొని పోయిందో ఆ సిచ్యువేషన్ ఏర్పడుతుందని ముందునే గేట్లు అయితే ఎత్తేస్తున్నారు అధికారులు. కింద లోతట్టు ప్రాంతాలన్నీ చెప్తున్నారు అనమాట. అంటే మీరు అప్రమత్తంగా ఉండండి, నీళ్లు ఏ స్థితిలో ఉన్నా వచ్చేస్తాయని. ఇవన్నీ మన ఆంధ్ర, కర్ణాటకలో అయితే లేదు. లేని పరిస్థితుల్లో మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అంటే వర్షాలు లేవు. అంత పెద్ద ఒక మోస్తరు వర్షాలే, అంటే ఒక తేమలు అయితే విత్తుకునే దశకున్నాయి కానీ పెద్దగా అయితే నీళ్లు బారలేవు. పైనున్న రాష్ట్రాల్లో అస్సాము ఇక్కడ ఆ ఏరియాల్లో కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ వర్షాలు ఆనుకొని మనకు మహారాష్ట్ర ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మహారాష్ట్రలో ఫ్లడ్ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ శ్రీశైలంకి అయితే దరిదాపు ఒక 20-25 రోజుల లోపల ఇన్ఫ్లో అయితే భారీగా కనిపించే అవకాశం అయితే వస్తుందని చాలా నిపుణులు అయితే తెలుపుతున్నారు అనమాట. ఇక ప్రజెంట్ అయితే ఫ్లడ్ ఇలాగే కొనసాగాలని అయితే కోరుకుందాం. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.